సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, ఇంతకుముందు జవహర్ అలీ అనేటువంటి కపట గురు గురించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. మరి తాత్యా పాటిల్, కాశీనాథ్ షింబి మొదలైనటువంటి అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవిదాసు వద్దకు తీసుకువెళ్ళి వారి మధ్యలో జరిగినటువంటి వాదాపవాదాల్లో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోతాడు, షిరిడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తరువాత మళ్ళీ షిరిడి తిరిగి వచ్చి బాబా పాదాలపై పడి తను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమని మనస్సు నుండి తొలగించమని, తన ప్రవర్తనను పశ్చాత్తాపడుతున్నానని అతను సాయిబాబాను వేడుకుంటాడు. సాయిబాబా వారిని యథారీతిగా గౌరవంగానే చూస్తారు. ఈ విధంగా శిష్యుడు గురువుని ఎట్లు సేవించవలనో, ఎట్లు అహంకారము మమకారాలను విడిచి గురు శుశ్రూష చేయవలనో, తుదకు ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా పొందవలనో బాబా ఆచరణాత్మకంగా చూపించడం జరిగింది. మరి గురు కరస్పర్శ ప్రభావం. గురు హస్తస్పర్శ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైనటువంటి సూక్ష్మ శరీరము గురుస్పర్శ తగలగానే భస్మమైపోతుంది. దీనిలో దర్శనం అంటే చూడడం, స్పర్శనం తగలడం, ఇవి రెండు విధాలుగా ఉంటాయి. అనేక జన్మార్జిత పాప సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. గురువు పరబ్రహ్మస్వరూపం. గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ్య మోక్షములు కరతలామలకములు భగవత్ సాక్షాత్కారానికి పోవడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాల వైపు 4 త్రోవలుంటాయి. అన్నిటికంటే భక్తి మార్గం చాలా కష్టమైందిగా మనం చెప్పుకోవచ్చు. స్వయం సత్తాకమైనటువంటి బ్రహ్మము, జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటిని గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకు ఆ మూడును ఒకటే అని సిద్ధాంతరీకరించింది.